సర్కారు మనకు పింఛన్ ఇస్తున్నారు అన్న ముచ్చట మనందరికీ ఎరికే కాదులా. ఇక్కడ పింఛన్ అనగానే ఇక ఆసరా పింఛను, వికలాంగుల పింఛను, వితాంతు పింఛను, మరి తెలంగాణలో ఇన్ని రకాల పింఛన్ ఇస్తున్నారు. మాకు కూడా పింఛన్ కావాలని అంటున్నారు ఈ అన్నలు. మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మాకు కూడా పింఛన్ కావాలని అడిగింది ఎవరో కాదులా, బట్టతలతో బాధపడుతున్న బాధితులు. అసలు బట్టతల ఏంది బాధితులు ఏందని ఎక్కువసేపు సోచాయించకుర్రు. ఇక బట్టతలు ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఓ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఐటం కార్ల మండల అధ్యక్షులు లేక బాలయ్యని ఎన్నుకున్నారు. ఇక బాలయ్య అనేట ఆయన మాట్లాడుకుంటా ఇక మాకు కూడా 6,000 పింఛన్ కావాలి, ఎందుకంటే ఇక మేము బట్టతల పెట్టుకునే సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాను. ఇక అందుకే మేము కూడా మానసిక వికలాంగుల కిందకు వస్తాం కాబట్టి ఇక మాకు సంక్రాంతి పండుగ లోపు 6,000 పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సార్ని అడుగుతున్నారు. ఇక మా మాట ఇట్లా పక్క పెడితే మేము రేపు జిల్లా స్థాయిలో సంఘం పెట్టి ఉద్యమం చేస్తాం. ఇక ఇట్లా గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఆయనతో మమ్మల్ని పట్టించుకోకపోయిననుకో ఇక మేము ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. బట్టతల బాధితులేందో గట్లనే బాధితులకు 6,000 పింఛనేందో ఐటం కాకరికి ఎవరు పట్టించుకోకపోతే ప్రగతి భవన్ చుట్టుకునుడేందో అని మస్తు మంది గమ్మత్ కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో.